స్నేహితులారా, ఈరోజు మీకొక చాలా గుండెలు తాకే కథ చెప్పబోతున్నాను. వినండి. ముంబై నగరంలోని పాష్ ప్రాంతంలో ఉన్న మెహ్రా టవర్స్ 50వ అంతస్తులో మెహ్రా ఇండస్ట్రీస్ చైర్పర్సన్ గాయత్రి మెహ్రా ఫ్లోర్ టు సీలింగ్ విండో పక్కన నిలబడి ఉంది. కింద నగరం లైట్లు విచ్చిపోయిన తీగల జాలంలా మెరుస్తున్నాయి. కానీ గాయత్రి కళ్ళలో ఆ మెరుపు లేదు. ఆమె చేతిలో విస్కీ గ్లాసు ఖాళీగా ఉంది. మనసులో ఆందోళనల తుఫాను సుడిగాలిలా తిరుగుతోంది. ఏసీ చల్లని గాలి ఉన్నా ఆమెకు వింతైన ఊపిరి ఆడకపోవడం అనిపిస్తోంది. ఆమె ఆందోళనకు కారణం ఆమె కుమారుడు విక్రమ్ మెహ్రా. 28 ఏళ్ల విక్రమ్ ఇప్పుడు కంపెనీ సీఈఓ కాబోతున్నాడు. అతను కేవలం సమర్థుడే కాదు, అత్యంత అందగాడు కూడా. దేశంలోని పెద్ద పెద్ద మ్యాగజైన్స్ అతన్ని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కవర్పై ప్రచురించాయి. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ తారల కూతుర్ల పెళ్లి సంబంధాలు రోజూ వచ్చేవి. పార్టీలు జరిగేవి, షాంపెయిన్ పారేది. కానీ గాయత్రి ఆ నవ్వుతున్న ముఖాల వెనుక దాగి ఉన్న లోభాన్ని బాగా గుర్తించేది. ఆ అమ్మాయిలు విక్రమ్ను కాదు, మెహ్రా ఎంపైర్ యజమానిగా మారే గౌరవాన్ని ప్రేమించేవారు. గాయత్రికి ఆమె మరణించిన భర్త ఆనంద్ మెహ్రా జ్ఞాపకమొచ్చింది. ఆనంద్ చిన్న చోటు నుంచి తన ప్రయాణం ప్రారంభించాడు. తన చివరి శ్వాసల్లో ఆస్పత్రి మంచం మీద గాయత్రి చెయ్యి పట్టుకుని అన్నాడు, గాయత్రి, మన విక్రమ్కి బ్రాండెడ్ బ్యాగులు, ఫారిన్ ట్రిప్స్కి ఆకలి ఉన్న అమ్మాయి తేవద్దు. నాకు అలాంటి కోడలు కావాలి. వ్యక్తి విలువను అతని జేబు కాదు, ప్రవర్తనతో కొలిచే అమ్మాయి. మన స్టేటస్ కాదు, మన కొడుకుని ప్రేమించే అమ్మాయి. ఆనంద్ మాటలు ఇప్పటికీ గాయత్రికి రాతిపై గీతలాగా ఉన్నాయి. విక్రమ్ కూడా అలసిపోయాడు. నిన్న రాత్రి డిన్నర్ టేబుల్ వద్ద అన్నాడు, మామ్, ఈ సోషలైట్ అమ్మాయిలకు నాతో మాట్లాడడంలో ఆసక్తి తక్కువ, ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో పెట్టడంలో ఎక్కువ. నాకెప్పుడైనా కేవలం విక్రమ్నే కోరుకునే వ్యక్తి దొరుకుతాడా? ఆ రాత్రి గాయత్రికి నిద్రపట్టలేదు. ఉదయం 4 గంటలవుతోంది. ఆమె బాల్కనీలో నిలబడి కింద రోడ్డు చూస్తోంది. ఉదయం అవ్వకముందే శుభ్రత కార్మికులు పని మొదలుపెట్టారు. అప్పుడే ఆమెకొక ఆలోచన వచ్చింది. బిజినెస్ టైకూన్గా ప్రతి ఒక్కరూ ఆమె ముందు పర్ఫెక్ట్గా నటిస్తారు. నిజం తెలుసుకోవాలంటే నాటకం లేని స్థాయికి వెళ్ళాలి. అక్కడ ప్రజలు నిజంగా ఉంటారు, లేదా అతి క్రూరులు, లేదా అతి దయామయులు. గాయత్రి ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఆమె మేకప్ రూంలోకి వెళ్ళి మామూలు గౌన్ తీసేసింది. డైమండ్ స్టడ్స్, ప్లాటినం వాచ్ కూడా సేఫ్లో పెట్టేసింది. తన పాత మెయిడ్ వదిలేసిన ఫిక్కటి నీలం సారీ తీసుకుంది. చిరిగిపోయినా, గిల్లిపోయినది. జుట్టు విసురుగా వదిలేసింది. ముఖంపై కొంచెం నలుపు రాసుకుంది. అలసట, అనారోగ్యంగా కనిపించేలా. ఇప్పుడు అద్దంలో కోట్ల మంది యజమాని గాయత్రి మెహ్రా కాదు, నిస్సహాయ పేద బుద్ధురాలు కనిపిస్తోంది. ఇది బిజినెస్ డీల్ కాదు, జీవిత సౌదా అని ఆమె తనలో తాను గొణిగింది. పాత జూట్ సంచి తీసుకుంది. అందులో రద్దీ కాగితాలు, ఖాళీ బాటిల్స్ నింపింది. ప్రధాన లిఫ్ట్ కాకుండా సర్వీస్ లిఫ్ట్లో దిగింది, సెక్యూరిటీ గార్డులు గుర్తించకుండా. ఏసీ లాబీ నుంచి బయటకు వచ్చేసరికి ముంబై ఉక్క, దుమ్ము ఆమెను ఆహ్వానించాయి. రోడ్డుపై అడుగు పెట్టగానే ఆమెకు తన కొత్త గుర్తింపు అర్థమైంది. ఒక వేగంగా వెళ్తున్న లగ్జరీ కారు దగ్గరగా వెళ్ళి సారీపై బురద చిమ్మింది. కారు ఆగలేదు, వెళ్ళిపోయింది. గాయత్రికి కోపం వచ్చింది. కానీ తరువాత గుర్తొచ్చింది, ఇప్పుడు ఆమె మేడం కాదు. ఆమె నెమ్మదిగా కుంటిసాఫు నడక నటిస్తూ ముందుకు సాగింది. కొంచెం దూరంలో టీ స్టాల్ వద్ద నీళ్లడిగింది. దుకాణదారుడు అసహ్యంగా చూసి చేతులు ఊపుతూ అన్నాడు, వెళ్ళు అమ్మా, ఇక్కడ బిజినెస్ టైం, ఉదయాన్నే బిచ్చమెత్తుకొస్తారా? గాయత్రి ఏమీ అనకుండా తల వంచుకొంది. అవమానం మొదటి మింగుడు చేదుగా ఉంది. కానీ ఇది ఆమె సంకల్పాన్ని బలపరిచింది. డబ్బు, అధికారం లేకుండా ప్రపంచం ఎంత కఠినంగా ఉంటుందో ఆమె అర్థమైంది. ఆమె జుంపలు, గుడిసెలు, పాత భవనాలు ఉన్న ప్రాంతం వైపు నడిచింది. అక్కడే ఒక పాత జర్జర భవనంలో చిన్న ఫ్లాట్లో వైదేహి అనే అమ్మాయి ఉంటుంది. క్రూరమైన మార్చిన తల్లి ఎగతాళ్లు మధ్యలోనూ తన చిరునవ్వు, సంస్కారాలు కాపాడుకుని. గాయత్రి గుండె వేగంగా కొట్టుకొంటోంది. ఈ రద్దీ, స్వార్థంతో నిండిన ప్రపంచంలో ఆనంద్ కోరిన ఆ రత్నం దొరుకుతుందా, లేక ఇది కేవలం పిచ్చి ఆలోచనేనా? సూర్యుడు ఉదయిస్తున్నాడు. మెహ్రా ఇండస్ట్రీస్ యజమాని కూడా రద్దీ ఏరుకునే వృత్తిలో తన అతిపెద్ద అన్వేషణలో బయలుదేరింది. ముంబైలోని పాత కానీ పాష్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ సుధామా హైట్స్లో
రెండవ అంతస్తులో ఉదయం గొడవతో మొదలైంది. ఫ్లాట్ నెంబర్ 202 లోపల యుద్ధభూమిలాగా ఉంది. ముందు రాత్రి వైదేహి మార్చిన అక్కచెల్లెళ్లు రియా, కియారా హౌస్ వార్మింగ్ పార్టీ ఇచ్చారు. పిజ్జా బాక్సులు, కోల్డ్ డ్రింక్ బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్లు లివింగ్ రూమ్ అంతా చెల్లాచెదురుగా ఉన్నాయి. వైదేహికి కేవలం 22 ఏళ్లు. చదువు పూర్తి చేసిన ఈ ఇంట్లో అనిర్వచనీయ ఖైదీలా ఉంది. ఆమె కళ్ల కింద నల్లటి వలయాలు. రాత్రంతా నిద్రలేమి సాక్ష్యం. ఆమె నేలమీద కూర్చుని కార్పెట్ శుభ్రం చేస్తోంది. ఆమె తండ్రి, సాధారణ బ్యాంక్ మేనేజర్, ఎప్పుడూ ఆమెను నా బొమ్మ అని పిలిచేవాడు. కాని అతను మరణించాక రెండవ భార్య రేఖ ఆమె ప్రపంచాన్ని మార్చింది. సోఫాలో కూర్చుని రేఖ ఐఫోన్లో సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ వైదేహి వైపు చూడకుండానే కర్కశంగా అంది. వైదేహి, చేతులు వేగంగా కదుపు. ఈరోజు నా కిట్టీ పార్టీ స్నేహితులు వస్తున్నారు. ఇల్లు మురికిగా కనిపిస్తే నా ముఖం నలుగుతుంది. ఆ 2 పెద్ద కవర్ల రద్దీ కింద పడే. లిఫ్ట్లో కాదు, మెట్ల మీదుగా వెళ్ళు. లిఫ్ట్లో దుర్వాసన వస్తుంది. వైదేహి నెమ్మదిగా తల ఊపింది. సరే అమ్మా, ఇప్పుడే వెళ్తాను. భారీ ప్లాస్టిక్ సంచులు ఎత్తుకుంది. ఆమె మణికట్లు సన్నగా ఉన్నా బరువు ఎక్కువ. కానీ ఆమె ఏడవలేదు. వాదించడమంటే మరింత అవమానమని ఆమెకు తెలుసు. మెట్లమీద దిగుతూ తండ్రి మాటలు గుర్తొచ్చాయి. బంగారం, ఏ పని చిన్నది కాదు, కేవలం మనసు శుభ్రంగా ఉండాలి. భవనం కింద గేటు దగ్గర గాయత్రి మెహ్రా భిక్షగాడి వేషంలో ల్యాంప్ పోస్ట్కి ఆనుకొని ఊపిరి ఆడకలేదు. ఉదయం నుంచి అనేక వీధుల్లో తిరిగింది. ఎప్పుడూ మెత్తని కుర్చీల మీద ఉండే ఆమె నడుము ఇప్పుడు నొప్పితో ఏడుస్తోంది. శరీర నొప్పి కంటే అవమానం నొప్పి ఎక్కువ. కొద్దిసేపటి క్రితం దగ్గరలోని కిరాణా దుకాణం వాడు ఆమెను నిలబడడానికి తిట్టాడు. అయ్యో బుద్ధమ్మ, ఇక్కడ జనం గుమికూడకు, ముందుకు వెళ్ళు, కస్టమర్లకు ఇబ్బంది. గాయత్రి కళ్లలో నీళ్లు వచ్చాయి. కానీ ఆమె తనను తాను సమాధానం చేసుకుంది. ఆమె పెద్ద రద్దీ డబ్బా దగ్గరకు వెళ్ళి కర్రతో ప్లాస్టిక్ బాటిల్స్ వెతుకుతోంది. అప్పుడే ఆమె పాదం జారి కొట్టుకుంది. అదే సమయంలో వైదేహి గేటు నుంచి బయటకు వచ్చింది. ఆమె చూసింది. మురికి బట్టలు ఉన్న ఒక వృద్ధురాలు పడబోతోంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వైదేహి సంచులు కింద పెట్టి పరుగెత్తి వగి ఆమెను పట్టుకుంది. జాగ్రత్తమ్మా. వైదేహి గొంతులో ఆందోళన, అసహ్యం కాదు. గాయత్రి ఉదయం నుంచి వింటున్నది అది కాదు. వైదేహి ఆమెను నిలబెట్టి ఆమె మురికిసారి పట్టించుకోకుండా తన దుప్పటతో ముఖం తుడిచింది. గాయత్రి ఆశ్చర్యపోయింది. ఆ అమ్మాయిని గమనించసాగింది. సాధారూపం, పెద్ద కనులు, ముఖంపై వింత ప్రశాంతత. మీరు బాగున్నారా? వైదేహి మెత్తగా అడిగింది. ఎండ బాగా ఉంది, ఇక్కడ నీడలో కూర్చోండి. గాయత్రి వణుకుతున్న గొంతుతో నటన కొనసాగించింది. అవును బంగారం, వయసైపోయింది, శరీరం సహకరించదు. కొంచెం రద్దీ ఏరుకుంటే 2 పూటల ఆహారం దొరుకుతుంది. వైదేహి గుండె కరిగిపోయింది. ఆ వృద్ధురాలు రద్దీలో చేయి పెట్టబోతుంటే, ఆపండి అమ్మా, మీరు వంగాల్సిన అవసరం లేదు, నేను చేస్తాను. వైదేహి ముందుకు వచ్చి ఎటువంటి జంకు లేకుండా మురికి డబ్బా నుంచి ప్లాస్టిక్ బాటిళ్లు రద్దీ వేరు చేసి గాయత్రి సంచిలో వేసింది. గాయత్రి ఆమెను చూస్తూ ఉండిపోయింది. శుభ్రమైన బట్టలు ఉన్న ఈ అమ్మాయి అపరిచిత భిక్షగత్తరికి సహాయం చేస్తోంది. మురికి తగలడం పట్టించుకోవడం లేదు. పని అయిపోయాక వైదేహి నవ్వుతూ అంది. అమ్మా, మీరిక్కడే ఉండండి, నేను పైనుంచి నీళ్లు, బిస్కెట్లు తెచ్చి ఇస్తాను. కాని ఆమె తిరగబోయే ముందు పైనుంచి బాల్కనీలో రేఖ కర్కశ గొంతు మార్మోగింది. వైదేహి, నీవక్కడేం చేస్తున్నావు? రద్దీ పడేయమన్నానా లేక రద్దీ సేకరించమన్నానా? వైదేహి భయపడింది. పైకి చూసింది. రేఖ కోపంతో ఎర్రబడి ఆమెను తేరిపార చూస్తోంది. రేఖ అలిచింది. నీకు సిగ్గులేదా? మన భవనానికి ఒక స్టాండర్డ్ ఉంది. నీవు ఆ భిక్షగత్తితో కబుర్లు చెప్తున్నావు. ఎవరైనా పొరుగువాడు చూస్తే ఏమనుకుంటాడు? పైకిరా, లేకపోతే ఇంట్లోకి రానివ్వను. వైదేహి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె నిస్సహాయంగా గాయత్రి వైపు చూసింది. క్షమించిండమ్మా, నాకు వెళ్ళాలి, మీరు జాగ్రత్త. తల వంచుకొని వేగంగా లోపలికి వెళ్ళిపోయింది, తానేదో నేరం చేసినట్టు. గాయత్రి అక్కడే నిలబడి భవనం ఎత్తైన గోడలు, ఆ చిన్నమ్మాయి వీపు చూస్తూ ఉండిపోయింది. రేఖ కర్కశ మాటలు గాయత్రి గుండెను బాధపెట్టలేదు, వైదేహి నిస్సహాయత బాధపెట్టింది. గాయత్రి మనసులో అనుకుంది, ఈ అమ్మాయికి తన స్వేచ్ఛ లేదు, అయినా నా భారం తగ్గించే ప్రయత్నం చేసింది. తను బాధలో ఉన్నవాడే ఇతరుల బాధ అర్థం చేసుకుంటాడు. ఆ రోజు మెహ్రా ఇండస్ట్రీస్ యజమానికి తొలి సూచన దొరికింది. వైదేహి సాదాతనం కేవలం నటన కాదని ఆమెకు అర్థమైంది.
కానీ ఈ మంచితనం ప్రతి పరిస్థితిలోనూ నిలబడుతుందా అని పరీక్షించాలి. మరింత దగ్గరగా వెళ్ళాలి. గాయత్రి సంచి ఎట్టుకుని నెమ్మదిగా వెళ్ళిపోయింది. కానీ రేపు మళ్ళీ ఇక్కడికి వస్తానని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయంలో వైదేహి సుదామా హైట్స్ గేటు నుంచి కొంచెం దూరంలోని చిన్న బస్టాప్ వైపు వెళుతోంది. కాలేజీ స్నేహితురాలు ఒక చిన్న ట్యూషన్ క్లాసు ఏర్పాటు చేస్తానని చెప్పింది. ఆమె అడుగులు వేగంగా ఉన్నాయి. ఆలస్యమైతే రేఖ కోపం మరింత భయంకరమవుతుందని తెలుసు. బస్టాప్కి కొన్నడుగులు ముందు జనం గుంపు కనిపించింది. ఆ దృశ్యం చూసి ఆమె భయపడింది. రోడ్డు పక్కన చిన్న కాలువ దగ్గర ఆ బుద్ధురాలు గాయత్రి నేలమీద మూర్ఛపోయి పడి ఉంది. తల కింద కొంచెం రక్తం, సారీ కొంచెం చిరిగి ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా సృష్టించిన నమ్మదగిన దృశ్యం. గాయత్రి తన నకిలీ గాయాలను మరింత తీవ్రంగా చేసింది. చుట్టూ 4 నిలబడి ఉన్నారు, కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఒక సూటు వేసుకున్న ఒక వ్యక్తి నాసికపై రుమాలు ఉంచుకుని అన్నాడు, పోలీసులకు ఫోన్ చేయండి. ఎవరు ఈ గండంలో పడతారు? ఏ జబ్బుతో చేస్తోందో ఎవరికి తెలుసు? ఒక మహిళ అసహ్యంగా అంది, అవును, తాకొద్దు, మనకు ఇన్ఫెక్షన్ అవుతుంది. వైదేహి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన పాత చెప్పులు అక్కడే వదిలేసి పరుగెత్తి వృద్ధురాలి దగ్గరికి వెళ్ళి తలను మోకాళ్ల మీద పెట్టుకుంది. అమ్మా, కళ్ళు తెరవండి. వైదేహి గొంతులో నిజమైన భయం, కరుణ. గాయత్రి కళ్ళు మూసి ఉన్నా వైదేహి గాబరా గొంతు మధుర సంగీతంలా వినిపించింది. వైదేహి మురికి, జనం అసహ్యం పట్టించుకోకుండా ఆమె శరీరాన్ని పట్టుకుని ఉంది. దయచేసి ఎవరైనా ఆటో పిలవండి, వీళ్లను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సూటు వ్యక్తి నవ్వాడు. ఈ పిచ్చమ్మాయి ఉదయం ఎందుకు పాడు చేసుకుంటోంది? వీళ్లను ఎత్తుకెళ్ళి ఎక్కడ పెడతావు? చికిత్సకు డబ్బులు కూడా ఉండవు. వైదేహి అతని వైపు తిరిగి చూసింది. కళ్లల్లో అగ్ని, కాని గొంతు ప్రశాంతంగా, దృఢంగా. డబ్బు తర్వాత చూసుకుంటాం, మానవత్వం ముందు వస్తుంది. మీ అందరికీ సిగ్గు చేయాలి. రోడ్డుపై ఒక ప్రాణం పోతోంది, మీరు సినిమా చూస్తున్నారు. ఈ మాటలు విని ఒక టాక్సీ డ్రైవర్కు ధైర్యం వచ్చింది. టాక్సీ ఆపాడు. వైదేహి కష్టపడి గాయత్రిని ఎత్తి టాక్సీ వెనక సీట్లో పడుకోబెట్టింది. టాక్సీలో కూర్చున్న వైదేహి తన చిన్న పర్సు తెరిచింది. అందులో కేవలం 700 రూపాయలే ఉన్నాయి. గత నెల రేఖ నుంచి దాచిపెట్టినవి. కొత్త పుస్తకం కొనాలనుకుంది. టాక్సీ ఒక చిన్న మొహల్లీలోని క్లినిక్ వద్ద ఆగింది. డాక్టర్ చూసి అన్నాడు, చిన్న గాయం, కానీ వెంటనే డ్రెస్సింగ్ అవసరం. వైదేహి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా 700 రూపాయలు డాక్టర్ చేతిలో పెట్టింది. డాక్టర్ సార్, తక్కువైతే రేపు పని చేసిస్తాను, దయచేసి చికిత్స చేయండి. చికిత్స తర్వాత గాయత్రి కళ్ళు తెరిచింది. వైదేహి పక్కన కూర్చుని గాలి వీస్తోంది. గాయత్రి బలహీనంగా అంది, బంగారం, నీవు నీ డబ్బంతా నాకు ఖర్చు పెట్టావు, ఇక నీవేం చేస్తావు? వైదేహి ఆమె చెయ్యి ప్రేమగా పట్టుకుంది. అమ్మా, డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ప్రాణం, దీవెనలు అమూల్యం. నా నాన్న ఎప్పుడూ అనేవాడు, మంచి చేసి మర్చిపో, భగవంతుడు చూస్తాడు. ఇదే గాయత్రి ఎదురుచూసిన సమాధానం. ఆమె భర్త ఆత్మకు శాంతి లభించినట్టు అనిపించింది. ఈ అమ్మాయి కంచు కాదు, రత్నం. క్లినిక్ నుంచి బయటకు వస్తూ గాయత్రి అంది, బంగారం, నీ రుణం ఎన్నటికీ మర్చిపోను. నీవు నాకు సహాయం చేయగలిగితే, నాకు దూరపు బంధువు ఒకడున్నాడు. అతని ఆఫీసులో చిన్న చిన్న పత్రాలు చూసుకునే నిజాయితీగల అమ్మాయి కావాలి. నీవు రేపు అతని ఆఫీస్కు వెళ్ళగలవా? వైదేహి కళ్లల్లో ఆశ జ్వలించింది, కానీ భయపడింది. కానీ అమ్మా, నాకు పెద్ద కాలేజీ డిగ్రీ కూడా లేదు. రేపు ఉదయం 9 గంటలకు మెహ్రా టవర్స్ గేటు వద్ద నిలబడు. నా బంధువు టాక్సీ డ్రైవర్ రవి నిన్ను తీసుకెళ్తాడు. రవి నిజానికి విక్రమ్ డ్రైవర్. గాయత్రి ఇప్పటికే రహస్య సూచనలు ఇచ్చింది. వైదేహి అంగీకరించింది, కానీ భయం, ఆశ రెండూ ఉన్నాయి. గాయత్రి ఆమెకు ధైర్యం చెప్పి గుంపులో కలిసిపోయింది. నేరుగా తన పెంట్ హౌస్ వైపు, తన కుమారుడికి ఈ అమ్మాయి కథ చెప్పడానికి. మరుసటి రోజు వైదేహికి సాధారణం కాదు. రాత్రంతా నిద్రపట్టలేదు. ఒకవైపు రేఖ కోపం, భయం, మరోవైపు మామ బంధువుతో కలవడం ఆశ. ఉదయం 8:45కి పాత శుభ్రమైన సల్వార్ సూట్లో మెట్ల మీదుగా దిగి గేటు బయట నిలబడింది. మెహ్రా టవర్స్ ప్రధాన ద్వారం వైపు చూసింది. ముంబైలోనే అత్యంత ఎత్తైన, శానవంతమైన కార్పొరేట్ టవర్స్లో ఒకటి. గాజు భవనం సూర్యకాంతిలో మెరుస్తోంది. వైదేహికి అనిపించింది తాను వేరే ప్రపంచం ద్వారం దగ్గర నిలబడి ఉన్నట్టు. అప్పుడే గేటు దగ్గర నల్ల మెర్సిడీస్ వచ్చి ఆగింది. డ్రైవర్ సీట్ నుంచి తెల్లని చేతోగులు ధరించిన వ్యక్తి బయటకు వచ్చాడు. నేరుగా వైదేహి దగ్గరికి వచ్చి నెమ్మదిగా అన్నాడు, మీరు వైదేహి కదా? మామ పంపారు. నా పేరు రవి. వైదేహి ఆశ్చర్యపోయింది. టాక్సీ కాదు, ఇంత ఖరీదైన కారు వచ్చింది.
ఆమె తేరుకుని అంది, అవును నేనే. కార్లో కూర్చోగానే ఏసీ చల్లదనం, లెదర్ సీట్ల సుగంధం ఆమెకు పూర్తిగా కొత్త అనుభవం. రవి 50వ అంతస్తుకు వెళ్లమని చెప్పి కారు డ్రైవ్ చేశాడు. లిఫ్టులో ఎక్కుతూ వైదేహి గొంతు ఎండబోతోంది. 50వ అంతస్తు, ఆకాశాన్ని తాకినట్టు. లిఫ్ట్ తెరుచుకోగానే అద్భుతమైన ఆధునిక రిసెప్షన్ ఏరియా. రిసెప్షనిస్ట్ మర్యాదగా కూర్చోమని సైగ చేసింది. కొద్ది నిమిషాల తర్వాత అసిస్టెంట్ వచ్చి, లోపలికి రండి, మిస్టర్ విక్రమ్ మిమ్మల్ని ఎదురుచూస్తున్నారు. వైదేహి ఒక్కసారిగా గబగబా వణికిపోయింది. మిస్టర్ విక్రమ్, రవి టాక్సీ డ్రైవర్తో కలవడానికి వచ్చింది. ఆమె నెమ్మదిగా గాజుగోడలు గల భారీ క్యాబిన్లోకి అడుగుపెట్టింది. వెనక గోడ పూర్తిగా గాజు, నగరం మొత్తం చిన్న మ్యాప్లా కనిపిస్తోంది. కుర్చీలో యువ, అత్యంత ఆకర్షణీయుడు, గంభీరుడు కూర్చుని ల్యాప్టాప్లో పనిచేస్తున్నాడు. ఇది టాక్సీ డ్రైవర్ కాదు, స్పష్టంగా మెహ్రా ఎంపైర్ యజమాని. వైదేహి అడుగులు అక్కడే ఆగిపోయాయి. అతను ల్యాప్టాప్ మూసి నవ్వుతూ వైదేహి వైపు చూశాడు. ఇదే విక్రమ్ మెహ్రా. నమస్తే వైదేహి, కూర్చోండి, భయపడకండి. వైదేహి వణుకుతూ అంది, నేను రవిగారి దగ్గరకు వచ్చాను. మామ బంధువులు, బహుశా తప్పుగది వచ్చేశాను. విక్రమ్ నవ్వాడు. ఆ నవ్వులో వింత ప్రశాంతత. లేదు వైదేహి, మీరు ఖచ్చితంగా సరైన చోటికే వచ్చారు. రవి నా డ్రైవర్. మీరు మాట్లాడుతున్న మామ ఈ కంపెనీ చైర్పర్సన్, నా తల్లి గాయత్రి మెహ్రా. వైదేహి పాదాల కింద నేల కదిలినట్టనిపించింది. గాయత్రి మెహ్రా, అరబ్బుల కార్పొరేట్ టైకోన్. ఆమెతోనే రద్దీలో ప్లాస్టిక్ ఏరాను, ముఖం తుడిచాను, చికిత్సకు నా డబ్బంతో ఖర్చు చేశాను. ఆమె పేద బుద్ధురాలు కాదు, ఈ భవనం యజమాని. ఆమెకు అనిపించింది తనతో ఎవరో చెడు జోక్ ఆడారని. కళ్ళు నిండిపోయాయి. ఆమె బాధ, గందరగోళం విక్రమ్ గమనించాడు. వైదేహి, మీకు గందరగోళంగా ఉందని తెలుసు. నా తల్లి పనిచేసే విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. నిన్న రాత్రి ఆమె నాకు అంతా చెప్పారు. మీరు అపరిచిత పేదరాలి కోసం మీ జమడబ్బంతా ఖర్చు చేశారు. అందరూ ఆమెను తాకడానికి భయపడుతుంటే మీరు ఆమె ప్రాణం కాపాడారు. విక్రమ్ లోతులో ఊపిరి తీసుకుని వైదేహి కళ్ళలోకి చూస్తూ అన్నాడు, వైదేహి, నా తండ్రి ఎప్పుడూ అనేవాడు, మనకు గుండె శుభ్రంగా ఉన్న వ్యక్తి కావాలి. క్షమించండి, నా తల్లి మీకు సాధారణ ఉద్యోగం ఇవ్వడం లేదు. వైదేహి భయంగా అడిగింది, అయితే ఏం? తల్లికి పూర్తి నమ్మకం కలిగింది. మీరే ఆ వ్యక్తి. కాబట్టి నేను మీకు ఇంటర్న్షిప్ కాదు, నా వ్యక్తిగత ఆఫీస్లో అసిస్టెంట్ పదవి ఇస్తున్నాను. మీ పని కేవలం పత్రాలు చూడటం కాదు, వ్యక్తులను కలిసి వారి అవసరాలు అర్థం చేసుకోవడం. ఇది మీరు ఇప్పటికే బాగా తెలిసిన పని. విక్రమ్ చేయి చాచాడు. వైదేహి నెమ్మదిగా తన చెయ్యి చాచింది. విక్రమ్ చెయ్యి తగిలిన వెంటనే తానిక సుదామా హైట్స్ నిస్సహాయ అమ్మాయి కాదనిపించింది. ఆమెకు కొత్త జీవితం లభించింది. కానీ ఇంకో చివరి విషయం ఉంది. విక్రమ్కి వైదేహి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు వైదేహికి విక్రమ్ నిజం చూడాలి. అతను కూడా ఆ ధనవంతుల్లాగా అహంకారియా? మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. విక్రమ్ అకస్మాత్తుగా పాత చిరిగిన రిజిస్టర్ ఎత్తుకుని అన్నాడు, నేను కేవలం సూటు వేసుకుని తిరిగే యజమాని కాదు. ఇది నా తండ్రి మొదటి అకౌంట్స్ రిజిస్టర్. చిన్న దుకాణం నడిపినప్పుడు ఇది ఎప్పుడూ దగ్గర పెట్టుకుంటాను. మన సంపద మన మట్టితో సంబంధం ఉందని గుర్తించుకోవడానికి. వైదేహి కళ్ళు నిండిపోయాయి. ఇది అహంకారం కాదు, గౌరవం. ఇదే సాదాతనం గాయత్రి వెతుకుతున్నది. విక్రమ్ మెహ్రా సంపద మెరుపులోనూ మట్టితో అనుసంధానం ఉన్నవాడు. విక్రమ్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చాక వైదేహి ప్రపంచం ఎప్పటికీ మారిపోయింది. ఇప్పుడు ఆమె మెహ్రా టవర్స్లో గౌరవనీయ ఉద్యోగి. విక్రమ్ మెహ్రా వ్యక్తిగత అసిస్టెంట్. ఆమెకు ఉద్యోగం మాత్రమే కాదు, గౌరవం, ఆత్మవిశ్వాసం కూడా లభించాయి. తరువాతి కొన్ని నెలలు వైదేహికి మాయామణి ప్రయాణంలా సాగాయి. ఆమె పనిలో నైపుణ్యం చూపడమే కాదు, తన దయాగుణం, మట్టితో అనుసంధానమైన ఆలోచనలతో మొత్తం ఆఫీస్పై లోతైన ప్రభావం చూపింది. ఇతర ఉద్యోగులు ఫైల్సు, డేటాలో మునిగి ఉంటే వైదేహి ఎప్పటికీ వ్యక్తుల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉండేది. ఒకరోజు క్యాంటీన్లో పనిచేసే వృద్ధ మహిళ రతన్ అకస్మాత్తుగా అనారోగ్యంతో పడిపోయింది. అందరూ ఇంటికి వెళ్లమని సలహా ఇచ్చారు. కానీ రతన్కి ఆందోళన. లీవ్ తీసుకుంటే జీతం కోసుకుపోతుంది. వైదేహి ఎవరికీ చెప్పకుండా రతన్ షిఫ్ట్ తాను స్వీకరించి ఆమె జీతం కోతపడకుండా చూసింది. ఈ విషయం గాయత్రి మెహ్రాకు తెలిసినప్పుడు ఆమె కళ్ళు నిండిపోయాయి. ఈ అమ్మాయి రత్నం, మనం జీవితాంతం సేకరించిన కంచు కంటే విలువైనది అని విక్రమ్తో అంది. ఈలోగా విక్రమ్ వైదేహి సంబంధం కేవలం బాస్ అసిస్టెంట్గా మిగల్లేదు. విక్రమ్ ఆమె సాదాతనాన్ని దగ్గరగా చూశాడు. పెద్ద ప్రాజెక్టులను కూడా ఎంత నమ్రతతో నిర్వహిస్తుందో, ఒకప్పుడు రోడ్డుపై పడి ఉన్న వృద్ధురాలిని అంటే గాయత్రి మెహ్రాని ఎంత నమ్రతతో ఎత్తుకుందో.
వారు గంటలహరు బిజినెస్, సమాజం, జీవితం గురించి మాట్లాడుకునేవారు. ఒక సాయంత్రం మెహ్రా టవర్స్ లైట్లు మసుకగా ఉన్నప్పుడు విక్రమ్ వైదేహి గాజు గోడ దగ్గర నిలబడి ఉన్నారు. విక్రమ్ వైదేహి వైపు తిరిగి గంభీరంగా కానీ ప్రేమగా అడిగాడు, వైదేహి, ఒకరోజు నా డబ్బంతా, ఈ కంపెనీ, ఈ భవనం ఒక్కసారిగా పోయినా నీవు నా పక్కన నిలబడతావా? వైదేహి ఎలాంటి ఆశ్చర్యం చూపలేదు. విక్రమ్ చేతులు పట్టుకుని అంది, విక్రమ్, ఒకప్పుడు నా 700 రూపాయల జమడబ్బు ఒక అపరిచిత ప్రాణం కాపాడ్డానికి ఖర్చు చేశాను. రేపు తినడానికి డబ్బు లేకపోయినా నాకు డబ్బు ప్రేమ కాదు, జీవితం గడపాలనుకునే వ్యక్తి ప్రేమ. నాకు మెహ్రా ఎంపైర్ కాదు, కేవలం విక్రమ్ కావాలి. విక్రమ్ ముఖంపై వైదేహి ఎన్నడూ చూడని నవ్వు వచ్చింది. విజయం కాదు, ప్రశాంతత, ప్రేమ నవ్వు. అదే సమయంలో సుదామా హైట్స్లో రేఖ, ఆమె కూతుళ్ళు షాక్లో ఉన్నారు. వార్తాపత్రికలు, టీవీలో అంతా ఒకటే వార్త. విక్రమ్ మెహ్రా తన కొత్త మంగైటర్ను ప్రకటించాడు. ఫోటో చూడగానే రేఖ, ఆమె కూతుళ్ల పాదాల కింద నేల కదిలినట్టు అనిపించింది. ఆ ఫోటో వైదేహిదే. వారు రోజూ రద్దీ అని తిట్టే, మెట్ల మీద రద్దీ పడేమనే అమ్మ ఇదే. ఇది మనం రద్దీ అని పిలిచే వైదేహి కదా? కియారా షాక్లో అంది. రియా, భిక్షగత్రి కోసం 700 రూపాయలు ఖర్చు చేసిన మన నౌకరాని ఇప్పుడు మెహ్రా ఎంపైర్ కోడలవుతోందా? రేఖ ఎప్పుడూ అహంకారంతో ఉండేది. ఇప్పుడు సోఫాలో కూర్చుని ఏడుస్తోంది. ఆమె వైదేహి విజయంపై రారాజు కాదు. ఒకరోజు పేద వృద్ధురాలిని భవనం దగ్గర నిలబడనివ్వకుండా తిట్టి వైదేహిని అవమానించిన రోజు గుర్తుకు వచ్చి పశ్చాత్తాపం కలిగింది. మనం కంచుని పూజించి రత్నాన్ని తన్నాం, నా అహంకారమే నా పెద్ద శత్రువైంది అని రేఖ సొక్కుతూ అంది. కొద్ది వారాల్లోనే మెహ్రా హవేలీలో ఘనంగా సమారోహం. వైదేహి సాదా కాని అందమైన ఎర్ర సారీ ధరించింది. గాయత్రి మెహ్రా కోడలి చేయి పట్టుకుని స్టేజ్ మీదకి తీసుకెళ్లి నవ్వుతూ అంది, నీ దగ్గర మనం ఎన్నటికీ కొనలేని సంపద ఉంది, నిజమైన హృదయం. నీవు కేవలం విక్రమ్ భార్యవి కాదు, ఈ కుటుంబం రానివి. విక్రమ్ వైదేహి దగ్గరగా వంగి గుసగుసలాడాడు. మీరు బాగున్నారా? వైదేహి నెమ్మదిగా తల ఊపింది. అవును, బాగున్నాను కంటే ఎక్కువగా ఉన్నాను. ఒకప్పుడు రద్దీ ఏరుకున్న నటన చేసిన గాయత్రి మెహ్రా ఇప్పుడు తన కొడుకు, కోడలితో నిలబడి ఉంది. ఆమె హృదయం పూర్తిగా ప్రశాంతంగా ఉంది. మరణించిన భర్తతో చేసిన హామీ నెరవేరింది. స్నేహితులారా, ఈ కథ మనకు నేర్పేది నిజమైన సంపద కార్పొరేట్ ఎంపైర్లలో కాదు, మానవత్వం, దయలో ఉంది. పాత్ర యొక్క నిజమైన పరీక్ష ఎవరూ చూడనినప్పుడు జరుగుతుంది. కాబట్టి ప్రజల గుండెల సత్యాన్ని వారి సామాజిక స్థాయి కంటే ఎగువన ఉంచాలి. ఎందుకంటే చివరికి అహంకారం ఎప్పుడూ నమ్రత ముందు వంగుతుంది. స్నేహితులారా, ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కమెంట్లో తప్పక చెప్పండి. కథ బాగుంటే వీడియోను లైక్ చేయండి, స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు? మీ ప్రియమైన గ్రామం లేదా నగరం పేరు కూడా కమెంట్లో రాయండి. ఇలాంటి గుండె తాకే కథలు వినడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.